కింది సమీకరణాలలో LHS మరియు RHS లను తెలపండి. మొదటిది x-5 = 6, రెండవది 4y = 12, మూడోది 2z + 3 = 7 మరియు నాలుగోది 3p = 24, ఐదోది 4 = x - 2 మరియు ఆరోది 2a - 3 = -5. ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం. ముందుగా మొదటి దాన్ని చూద్దాం. మొదటిది x-5 = 6. ఇందులో x-5 అన్నది LHS అవుతుంది, అలాగే 6 అన్నది RHS అవుతుంది. ఇప్పుడు రెండో దాన్ని చూద్దాం. రెండవది 4y = 12. దీనిలో LHS అన్నది 4y, అలాగే 12 అన్నది RHS అవుతుంది. ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం. మూడోది 2z + 3 = 7. ఇందులో 2z + 3 అన్నది LHS, అలాగే 7 అన్నది RHS. ఇప్పుడు నాలుగో దాన్ని చూద్దాం. నాలుగోది 3p = 24. ఇందులో 3p అన్నది LHS, అలాగే 24 అన్నది RHS అవుతుంది. ఇప్పుడు ఐదో దాన్ని చూద్దాం. ఐదోది 4 = x - 2. ఇందులో 4 అన్నది LHS, అలాగే x - 2 అన్నది RHS. ఇప్పుడు ఆరో దాన్ని చూద్దాం. ఆరోది 2a - 3 = -5. ఇందులో 2a - 3 అన్నది LHS, అలాగే -5 అన్నది RHS. అన్నిట్లో కుడివైపు ఉన్నది RHS, ఎడంవైపు ఉన్నది LHS అన్నమాట. అర్థమైంది కదా? వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కల్ని చేద్దాం.